ఆ కుటుంబానికి రాజ్యాంగం వర్తించదు. సారా వ్యాపారానికి తెలంగాణ ఆత్మగౌరవంకి సంబంధం అండి? చెప్పండి. ఒకటి, నిన్నగాక మొన్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుత శాసనమండలి సభ్యురాలు గౌరవనీయ కవిత గారు అనుకుందాం, నిన్నెవరో 2 days బ్యాక్ క్వశ్చన్ అడిగారు ఏదో ఆంధ్ర బిర్యానీ గురించి. అవును, కేసీఆర్ సార్ చెప్పలేదు అవునే ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో, వెండలాగుంటుంది అంటే మీ కుటుంబం పోయి నగరిలో పోయి రోజుల పులుసు బిర్యానీ తింటే మేము లొట్టలు వేసుకోవాలా? మీరు పెండ అంటే పెండాలా? మీరు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అంటే? ఇంకా మళ్ళీ తెలంగాణ అమాయక ప్రజలను రెచ్చగొడతారనే బాధ ఆవేదనలతో తెలంగాణ పదాన్ని తక్కువ వాడండి అన్నాను. ఇది నిత్య నూతనమై వెలుగే రాష్ట్రం. కానీ మీరు ఆ విధంగా అన్నప్పుడు అంటే మీ వైఖరి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, 11 సంవత్సరాలు గడిచిపోయింది, 12వ సంవత్సరం నడుస్తుంది, అభివృద్ధి దిశగా పయనించాలి. కానీ జై తెలంగాణ అన్నా అనకపోయినా కూడా మీ మనసులో ఉంటది, ముఖ్యమంత్రి మనసులో ఉంటది. ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ వాడి ప్రతి గుండెలో ఉంటది. కెమెరామెన్ గుండెలో ఉంటది, మీ యాంకర్ గుండెలో ఉంటది, మా డ్రైవర్ గుండెలో ఉంటది, ప్రతి ఒక్కరి గుండెలో ఉంటది. అది అంటే ఈ లొక్కల గుండెలో ఉంటది. ఎట్లా కొత్తగా వచ్చినాయి ఈ గుండెలు, ఏమైనా కల్వకుంట్ల గుండెలు, లేకపోతే తన్నీరు హరీశ్రావు గుండె అంటే పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టి దాచుకున్న గుండె దళదళ అంటదా? శ్రీకాంతాచారికి దళదళ అన్నది అయితేనే ఆ పెట్రోల్ పోసుకున్నాడు. రైట్. మొయినాబాద్ యాదిరెడ్డికి గుండె దళదళ అన్నది తెలంగాణ అయితేనే ఢిల్లీ పోయి ఊరు పెట్టుకున్నాడు. ఎవరండి ఊరు పెట్టుకున్నాడు? మళ్ళీ నాకు పదాలు ఈ మధ్యన కొద్దిగా ఇబ్బందికరంగా తయారైంది. కానీ ఏంటండి ఇది? ఎవడు పడితే వాడు 20 లక్షల కోట్ల బడ్జెట్ ఎటుపోయింది, 8 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. మళ్ళీ అప్పు కూడా చేయలేగనట. పుట్టిన బిడ్డ మీద అప్పు చేసిండు, పుట్టబోయే బిడ్డ మీద అప్పు చేసిండు.